ఇక్కడి కోనేరు చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ కోనేరులో స్నానం చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని, అదేవిధంగా శ్రీరాముడు త్రేతాయుగంలో ప్రతిష్టాపించిన శివలింగాలలో ఈ శివలింగం ఒకటిగా చెప్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరి వ్లాగ్స్ 33. ఈరోజు అయితే మనం రామలింగేశ్వర స్వామి టెంపుల్ దామగుండం అయితే వెళ్తున్నాం. వచ్చేసి మనకు పూడూరు మండలకు సంబంధించి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. అయితే దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ప్రాచుర్యం కలది, ప్రాచీన కాలానికి సంబంధించింది అనమాట. చాలా ప్రత్యేకత కలిగింది. వచ్చేసి మనం ఇక్కడ పరిగి బస్టాండ్ నుంచి అయితే బయలుదేరాం. పరిగి బస్టాండ్ నుంచి సుమారుగా 18 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా వికారాబాద్ నుంచి చూసినట్లయితే 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అక్కడ సైడ్ మొత్తం చాలా బాగుంటుంది. మేమైతే బైక్ పైన అయితే వెళ్తున్నాం. ఎవరైనా బస్సు కానీ వేరే వెహికల్స్కి ఏదానికైనా వెళ్ళాలనుకున్నప్పుడు పూడూరు గేట్ దగ్గర తిరిగి అక్కడ నుంచి ఆటోస్ కానీ ఏమైనా ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు టెంపుల్కి దగ్గరికి. అయితే ఇక్కడ సైడ్ అయితే చిన్న చిన్న పర్వతాల లాగా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఫుల్ గ్రీనరీ ఉంది మొత్తం. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్టాపించిన కోటిలింగాలలో ఒకటిగా పిలుస్తారు. అయితే సేమ్ మన పాంబండ రామలింగేశ్వరం ఏ విధంగానో, బుగ్గరామేశ్వరం ఏ విధంగానో ఆ విధంగా అనమాట. టెంపుల్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, బాగుంటుంది. ఏమైనా ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్నా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి రంగాపూర్ అనమాట. ఈ రంగాపూర్ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలన్నమాట టెంపుల్కి వెళ్ళాలంటే. ఈ విలేజ్ వచ్చేసి రాకంచెర్ల. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, పెద్ద ఉమ్మెంతలని. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్కి అయితే ఉంటుంది విలేజ్. అక్కడే తిరుమల దేవుడు అని టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ జాతర కూడా జరుగుతుంది. మనం ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పూడూరు గేట్ అయితే ఉంటుంది. గేట్ నుంచి లెఫ్ట్కి తీసుకుని డైరెక్ట్ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోవాలి. ఊళ్ళో నుంచి టెంపుల్కి అయితే దారి ఉంటుంది, అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇదే మీకు కనిపిస్తుంది కదా, ఇదే పూడూరు గేట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్కి సంబంధించి. డైరెక్ట్ విలేజ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఫుల్ గ్రీనరీ ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు పూడూరు చౌరస్తా అయితే ఉంటుంది. ఇక్కడ చౌరస్తా నుండి కొంచెం లెఫ్ట్కి తీసుకొని కొద్ది ముంగలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్కి సంబంధించిన దారి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దామగుండం అని బోర్డు అయితే రాసి పెట్టి ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళినట్లయితే టెంపుల్కి చేరుకోవచ్చు. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు దామగుండం అని. ఇక్కడ నుంచి ఒక 150-100 మీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ అయితే చాలా పెద్ద కోనేరు అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చిన వెంటనే విశాలంగా ఉంటుంది. మధ్యలో చిన్న గుడి మాదిరిగా ఉండి శివలింగం అయితే ఉంటుంది. నీళ్ళలో నుంచి వెళ్ళి దర్శించుకోవాలి. అయితే 365 డేస్ ఈ కోనేరులో వాటర్ ఈ విధంగానే ఉంటాయని స్థానికులు అయితే చెప్తున్నారు.
అదేవిధంగా ఈ కోనేరులో స్నానం చేసినట్లయితే ఉన్న పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఓం నమ శివాయ. మనమైతే ఇక్కడ శివుని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ టెంపుల్కి అయితే దామగుండం అని నేమ్ ఎలా వచ్చిందంటే, దామన్న గుండన్న అనే ఇద్దరు రైతులు పొలంలో పనిచేస్తుండగా శివలింగం అయితే దొరికిందంట. అప్పటి నుంచి వారి పేరు మీదుగా దామగుండం అని అయితే పిలుస్తున్నారని స్థానిక ప్రజలైతే తెలియజేస్తున్నారు. మనం టెంపుల్కి ముందు భాగంలో అయితే గరుత్మంతుని చూడవచ్చు. ఇక్కడ ముందు భాగంలో హనుమాన్ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ గుడిలో మనకు శివుడు అయితే దర్శనమిస్తాడు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకు శివుడైతే ఇక్కడ నుంచి దర్శనమిస్తాడు. ఓం నమ శివాయ.